ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి గ్రహ గోచారం ఏంటంటారు? అలాగే ఈ మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడబోతున్నాయి కాబట్టి వాటి ప్రభావం కూడా ఈ కుంభరాశిపై ఎలా ఉంటుందంటారు? 2020 సంవత్సరం ఆగస్టు మాస ఫలితాల్లో భాగంగా కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే, దీనికన్నా ముందు గ్రహణాలు, కుంభరాశిలోని చంద్రగ్రహణము, సింహరాశిలో సూర్యగ్రహణము, ఇవి భారతదేశంలో కనిపించవు. ఈ దేశంలో ఉన్న వాళ్ళు చింతించాల్సిన అవసరం లేదు. విదేశాల్లో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకు గోటి చుట్టపైన రోకటి పోటు లాంటిది. ఎందుకంటే వీళ్ళ రాశిలోనే గ్రహణము, వీళ్ళకి 7వ ఇంట్లో ఇంకో గ్రహణము, వీళ్ళ రాశి వైపుకి శని గ్రహం ఆల్రెడీ ప్రయాణించి వెనక్కి వస్తాం. అంటే అంత దాడి, రాహుకేతు అన్ని గ్రహాలు దాడి చేస్తున్నాయి. అంటే ఈ రాశిలోకి అంత ఎనర్జీ అంతా ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ కుంభరాశి వాళ్ళకు జన్మంలో గ్రహణం జరగడం అది ఒక విధంగా అన్కంఫర్ట్. అంటే గతంలో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు అంత పర్ఫెక్ట్గా తీసుకోలేకపోతారు. శని ఇటువైపు రావడమే కారణం. ఎల్ఎల్సి నడుస్తుంది, మళ్ళీ శని ఇంకొక 5 నెలలు ఇక్కడ వెనక్కి వస్తున్నాడు, ఈ రాశి వైపుకి వచ్చేస్తున్నాడు. అంటే శని ఇటువైపు వస్తున్నాడంటే శనికి 3వ చూపు ఉంది, 12వ స్థానం చూస్తాడు. 12వ స్థానం అంటే నిద్రాభంగం. నిద్ర ఎప్పుడు ఉండదు? ఏదో సమస్య వల్ల నిద్ర రాదు, ఆలోచిస్తూ పడుకుంటారు. జన్మంలో రాహు ఉంటారంటే ఆయన మెలిఫిక్ ప్లానెట్. ఏదో ఆశ అట్లా ఇట్లా లైట్లాగా వెలుగుతూ ఉంటుంది, అది ఆరదు, వెలగదు, ఇట్లా అంటూ ఉంటుంది, రెండూ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత శనేశ్వరుడు 5 నెలల పాటు ఇటు వస్తున్నాడు. 7వ ఇంట్లో 180 డిగ్రీస్లో కేతుగ్రస్త రవిగ్రహణం, అది మంచిది కదా. అంటే జీవిత భాగస్వామి, అంటే జీవిత భాగస్వామికి కూడా మంచిది కాదు అని అర్థం. మామూలు సూర్యచంద్ర గ్రహణం అంటే తల్లిదండ్రులకి కష్టం వచ్చినట్లు లెక్క. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఏం చేసుకోవాలంటే, నన్ను అడిగితే దుర్గా గణపతి మంత్రం చేసుకోవడం మంచిది. దుర్గా గణపతి మంత్రం. కాబట్టి దుర్గాదేవి అంటే గ్రామదేవత దుర్గాదేవి. వినాయకుడు ప్రతి గ్రామంలోనూ ఉంటాడు. కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన, దుర్గారాధన చేయడం మంచిది. అదేవిధంగా ఉలవచారుతో చేసిన అన్నం దానం చేయడం మంచిది. దానం చేయాలి. ఉలవలతో చేసినటువంటి గుగ్గుళ్ళు కానీ సుండలు కానీ ఉంటుంది కదా, దాన్ని దానం చేయొచ్చు. అదేవిధంగా మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలు, మినప వడలు కానీ, మినప దోశలు కానీ, మినపట్టు అంటూ ఉంటారు కదా, ఇటువంటి దానం చేయడం మంచిది. రాహుకాలంలో, శనివారం రాహుకాలంలో మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలు, మంగళవారం యమగండంలో ఉలవచారుతో చేసినటువంటి ఆహారాన్ని దానం చేయడం మంచిది. ఇది రాహుకేతులకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఇవి. అదేవిధంగా వీళ్ళకు రాహు అంటే డ్రైవర్ అని అర్థం. డ్రైవర్ అంటే కమ్యూనికేటర్స్ అని అర్థం. ఈవెన్ స్విగ్గీ, జొమాటో బాయ్స్ కానీ, ఆటోతో లెవెల్ కానీ, రిక్షాతో లెవెల్ కానీ, కొరియర్ బాయ్స్ కానీ, మన హోటల్లో మనకు భోజనం పెట్టే ఒక వ్యక్తి కానీ, కమ్యూనికేటర్స్ వీళ్ళంతా. ఎక్కడైనా సరే, ఇప్పుడు మన హోటల్కి వెళ్తే మనకు వడ్డిస్తున్న వ్యక్తికి మనం తిన్న దాంట్లో ఒక 10% టిప్ ఇస్తే ఎంతో మంచిది. ఒక 1000 రూపాయలు తింటే 100 రూపాయలు ఇవ్వాలి, 100 రూపాయలు తింటే ఒక 10 రూపాయలని ఇవ్వాలి. ఆ టిప్స్ వల్ల వాళ్ళు ఏదో అడిషనల్ ఇన్కమ్ సంపాదించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రాహు అంటేనే ఒక కమ్యూనికేటర్స్ అని అర్థం అనమాట. ఇంటర్నెట్ రాహువే. ఈ రాహువే లగ్నంలో ఉంటూ, రాశిలో ఉంటూ, గ్రహణం చంద్రగ్రహణం వస్తూ, చంద్రుడు మనసుకు సంబంధించిన వాడు, 7లో కేతు ఉంటూ, అక్కడ సూర్యగ్రహణము. కాబట్టి కేతు అంటే పూర్తిగా ఆటంకాలు, విఘ్నాలు. ఆటంకం అంటే విఘ్నం అని అర్థం. అందుకే విఘ్నేశ్వరుని ఆరాధిస్తే కేతు అనుకూలిస్తాడు, దుర్గాదేవిని ఆరాధిస్తే రాహు అనుకూలిస్తాడు. ఈ దుర్గా గణపతి మంత్రం చదువుకోవడం రాహుకేతుల యొక్క ప్రభావం తగ్గుతుంది. ఈ మాసమంతా కాలభైరవ ఆరాధన చేసుకోవడం మంచిది. కాలభైరవ ఆరాధన ఎందుకు చేయాలంటే శనేశ్వరుడు కంట్రోల్ అవుతాడు. కాలభైరవ చదువుకోవడం, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం. ఇదే వడలు కాశీకి వెళ్ళి వస్తే ఎవరన్నా వడలు మాల చేసి, బుద్ధి వడల మాల కుక్కకు మెళ్ళ వేస్తారు ఆ గ్రామంలో, కాలభైరవుడికి సమర్పించినట్టు. అలా కుక్కలకు బుద్ధి వడలు పెట్టచ్చు శనివారం రాహుకాలంలో. ఇవన్నీ ఖచ్చితంగా చేసుకోవాలి పరిహారాలు. వీళ్ళు
చాలా రోజులుగా టెస్ట్ మ్యాచ్ ఆడుతూనే ఉన్నారు ఈ ఏలియన్స్ని ప్రభావం వల్ల. ఇది మళ్ళీ ఆయన వెనక్కి వస్తున్నాడు. ఆ సంవత్సరంలో 5 నెలలు ఆయన వెనక్కి వస్తాడు, ప్రతి సంవత్సరం 5 నెలలు వెనక్కి వస్తాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు కొంచెం స్ట్రిక్ట్గా చేసుకుంటే మంచిది. జాతకంలో శుభగ్రహ దశలు జరుగుతున్న వాళ్ళకైతే ఇవన్నీ పెద్దగా ప్రభావం చూపించవు. సాధ్యమైనంత వరకు అందరికీ శుభగ్రహ దశలే జరుగుతూ ఉండవు కదా. అవును. కాబట్టి కుంభరాశి వాళ్ళకు ఎప్పుడు వీళ్ళు ఎవరికి చెప్పకుండా ఏదో కొన్ని ఘనకార్యాలు చేయాలనేసి నష్టపోతూ ఉంటారు. ఏదో పెట్టుబడులు పెట్టి సంపాదించాలని, సీక్రెట్ డాక్యుమెంట్స్, సీక్రెట్ రహస్య ఆస్తులు సంపాదించి పెట్టేసి పోయే వాళ్ళంతా కుంభరాశి వాళ్ళే. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆస్తులు బయటపడుతూ ఉంటాయి. ఇది ఎప్పుడు సంపాదించడం ఎవరికి తెలియదు, బతుకుండా ఎవరు చెప్పండు. కంపల్సరీ సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. సీక్రెట్ అంటేనే కుంభం, కుంభం అంటేనే సీక్రెట్. కాబట్టి అలా ఇప్పుడు ఏలాల్సిన ప్రభావం వల్ల ఎంతో నష్టపోయి ఉంటారు వీళ్ళు, ఎవరికి చెప్పుకోలేక. వాళ్ళు నష్టపోయినాక నష్టపోయిన కనిపించరు, అదొక కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ఇప్పుడు శని రాహు కేతు తాకడతో ఇది ఉంది. కాబట్టి గురుబలం కూడా లేదు. 6వ ఇంట్లో గురువు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 8వ ఇంట్లో శుక్రుడు నీచబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి వివాహ అనుకూలత, దాంపత్య అనుకూలత కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు సీరియస్గా చేసుకోవాలి. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబంలో వాతావరణం అన్నా కదా, మన శని వక్రంలో ఉన్నాడు. 2వ ఇల్లు అంటే కుటుంబము, అక్కడ శని వక్రమై మూల వెనక్కి వస్తున్నాడు. భార్యకారకుడు శుక్రుడు పోయి అష్టమంలో నీచబడ్డాడు. మరి భర్తకారకుడు కుజుడు పోయి శుక్రుడిని చూస్తాడు. కుజుడు అనేవాడు ఈ రాశికి మంచివాడు కాదు. గురు బలం గోచరరీత్యా బాగలేదు. కాబట్టి గ్రహాల అననుకూలత ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు మా రాశికి వచ్చేకాడికి కఠినంగా చెప్తున్నారు అనుకోవచ్చు. కానీ గ్రహాల అనాలిసిస్ చెప్తూ మనం చెప్తున్నాం, అది కొంచెం ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే మనం అబద్ధాలు చెప్పి పొగడ్డం కన్నా నిజాన్ని చెప్పి ధైర్యం ఇవ్వడం గొప్పది. అది మనం చేయాల్సిన ధర్మం అది. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా కాలభైరవారాధన లేదా శివారాధన, దుర్గా గణపతి మంత్రము ఇవన్నీ చేసుకోవడం వల్ల కుంభరాశి వాళ్ళకు ధైర్యము, స్థైర్యము, మంచి ఫలితము ఖచ్చితంగా చూస్తారు. మరి ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా తీసుకుంటే గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. గురువు ఈ లగ్నానికి ఏం మంచోడేం కాదు, కానీ ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఆరోగ్యపరంగా పెద్దగా సమస్య లేదు. ఆర్థిక పరంగా తీసుకుంటే రమారమిగా ఉంటుంది. రమారమిగా ఎందుకంటే శని వక్రించాడు, కానీ శని గురువు చూస్తున్నాడు. శనిని గురువు నియంత్రించడము కొంత వీళ్ళు బ్రీతింగ్ తీసుకోవడానికి అవకాశం, అంటే కొంచెం ఫ్రీగా ముందుకు వెళ్తారు ఎంత టఫ్గా ఉన్నా కానీ. ఈ రాశి వైపుకే శని వచ్చేస్తున్నాడు కదా. అవును, వక్రగతిగా వస్తున్నారు. అందువల్ల మనము ఈ జాగ్రత్తలు చెప్పాల్సి వచ్చింది. ఎక్కువగా దైవ పరిహారాలు నేను చెప్పిన చేసుకోవడం వల్ల వీళ్ళు దీన్ని అధిగమించే శక్తి వస్తుంది. మరి గురుగారు, ఈ మాసంలో కుంభరాశి వారికి ఒక హెచ్చరిక ఏంటంటారు? వీళ్ళు వచ్చేకాడికి ఎవరిని నమ్మకూడదు ఈ టైంలో. ఈ మాసం అంతా, ఈ మాసమనే కాదు, ఒక 4-5 నెలల వరకు శనేశ్వరుడు ఇటువైపుకి వచ్చేస్తున్నాడు. కాబట్టి ఆయన వక్రించి ఇప్పుడు ఉత్తరాభాద నక్షత్రం వాళ్ళకు, పూర్వభాద నక్షత్రం వాళ్ళకు చాలా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. శని ఆ నక్షత్రం వైపే వస్తున్నాడు. గతంలో శనేశ్వరు ఆ నక్షత్రం పైన ప్రయాణించాడు, తిరిగి అదే నక్షత్రం పైన మళ్ళీ రివర్స్ అయ్యాడు. కాబట్టి ఏదైనా అనారోగ్యం చేయడము, స్వయంకృత అపరాధాలతో నష్టపోవడము లాంటివి ఉంటాయి. కానీ కుంభరాశి వాళ్ళకి కూడా ఇప్పుడు ఇటు తిరిగి ఆ నీడ ఇటు పడుతుంది, శనేశ్వరుడు యొక్క నీడ చూపు అంత పడుతుంది. కాబట్టి వీళ్ళు నువ్వులతో చేసిన పదార్థాలు దానం చేయడం మంచిది. నువ్వులతో చేసినటువంటి వంటలు కానీ, లేదా నువ్వుల పిండితో నెయ్యి, నువ్వుల పిండి, చక్కెర వేసి కలిపినటువంటి పదార్థాన్ని చీమలకు పెట్టడం కానీ చాలా మంచి పరిహారము. అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం వైపుకి ఇలా వస్తున్నాడు. కాబట్టి ఉత్తరాభాద్ర అంటే కామధేనువు. కామధేను అంటే గోశాలకు వెళ్ళి చక్కగా పశుగ్రాసాన్ని సమర్పించడం మంచిది. శనివారం మంచిది. అదేవిధంగా చెప్పులు కుట్టేటువంటి వాళ్ళు కార్మికులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం మంచిది. అదేవిధంగా గోశాలకు కానీ, హాస్పిటల్స్కి కానీ, ఆలయాలకు కానీ చీపురు కట్టలు, మాప్ స్టిక్స్, ఫ్లోర్ క్లీనర్స్, అంటే ఆలయాలు, హాస్పిటల్స్ శుభ్రమయ్యేటువంటి వస్తువులు తీసి ఇవ్వడం మంచిది. అవన్నీ శుభ్రత అంటేనే ఒక శానిటైజింగ్ అంటేనే శనేశ్వరుడు. అందుకే చీపురు కట్ట ఆయన ఆయుధం, మనుషుల జీవితాలు ఊడుస్తాడు కదా. కాబట్టి అవన్నీ ఆలయాలకు తీసి ఇవ్వడం చాలా మంచిది. అంటే ఒక విఐపి ఒక ఊరికి వస్తున్నాడంటే ఆయనకు స్వాగతం పలకడానికి రోడ్లన్నీ ఊడ్చి క్లీన్ చేస్తారు, అంతా చెత్త చెదరం క్లీన్ చేస్తారు, కొత్త చెట్లు నాటుతారు, తోరణాలు కడతారు. ఆ ఊరు తిరుక్కొని వెళ్ళేంత వరకు అంత బాగా సర్వంగా సుందరంగా పెడతారు. ఇప్పుడు శనేశ్వరుడు వస్తున్నాడంటే ఈ రాశి వాళ్ళు ఆలయాలకు శుభ్రతకి ఇవ్వడము, వికలాంగులకు అంటే కాళ్ళు లేని వాళ్లకు సహాయం చేయడము, అదేవిధంగా గోవులకు గడ్డి పెట్టడము,
ఆయన ఇవన్నీ చూస్తాడు, ఇటువైపు చూస్తున్నాడు కదా, ఈ రాశి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కదా. సేవకు శనేశ్వరుడు బానిస, ప్రభావం తక్కువ ఉంటుందా ఇలా చేస్తే? వరాలు ఇస్తాడు. ఎంత బాగా చేస్తారు వీళ్ళని. ఏం పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకు ఆయన పట్టించుకోడు. పట్టించుకోవడం అంటే ఏమి, శుభాన్ని ఇవ్వడు, ఏం నెగిటివ్ దాన్ని అట్లా చేస్తాడు. స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి ఇవన్నీ చేసుకోవడం వల్ల శని గ్రహము యొక్క అనుగ్రహాన్ని పొందినట్టు లెక్క. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడుతారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? మంచి మంచి శుభవార్తలు, అలాగే బ్యాడ్ న్యూస్లు ఏమున్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు ప్రస్తుతం వీరికి రాశిలో రాహు ఉన్నాడు, 2వ భావంలో ఉండేటువంటి శని వక్రించాడు, అండ్ అదేవిధంగా 5లో కుజుడు, 6వ భావంలో రవి, గురు, బుధుడు కూడా 5వ తేదీకి వస్తున్నాడు, సప్తమంలో కేతు. ఈ రవి మరలా సప్తమంలోకి మారుతాడు. నీచంలో, అష్టమంలో నీచంలో శుక్రుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి వల్ల వీళ్ళకి కలిగే ఫలితాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఈ కుంభరాశి వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాశిలో రాహువు 6వ భావంలో ఉండే గ్రహాల వల్ల ఏంటంటే వీళ్ళకి ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఇబ్బంది పడేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. బ్యాంక్స్ కావచ్చు, గవర్నమెంట్ అండర్టేకింగ్ కావచ్చు, సచివాలయం లాంటివి కావచ్చు, లేకపోతే టీచింగ్ రిలేటెడ్, మార్కెటింగ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి పర్టికులర్గా 5 నుంచి 15వ తేదీ మధ్యలో బాగుంటుంది ఉద్యోగ అవకాశాల విషయంలో. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసుకున్నట్లయితే కొంచెం స్ట్రెస్ ఉంటుంది. ఎంతైనా శని వక్రించి రాశిలోకి వస్తున్నాడు కాబట్టి, అది కూడా వ్యయాధిపతి అవుతున్నాడు కాబట్టి, కాకపోతే ఈ లగ్నానికి శుభుడే శని కాబట్టి ఎక్కువ స్ట్రెస్ ఉండదని కొంత ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి రాహు రాశిలో ఉన్నందుకు నిర్మానుష ప్రదేశాలు ఉంటాయి కొన్ని. అలా నిర్మానుషమైన ప్రదేశాలు వెళ్ళే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక్కోసారి మనం చూడండి, ఏదో చీకట్లో వెళ్తూ ఉంటాం, లేకపోతే ఏదో తొక్కుతూ ఉంటాం, 4 రోడ్లో వేసింది, అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ కొద్దిగా అంటే వివాహ నిర్ణయాల విషయంలో నన్ను అడిగితే ఈ నెల సప్తమంలో కేతు ఉన్నాడు, అది కాక రవి వస్తున్నాడు కదా, కొన్ని ఈగో క్లాషెస్ వల్ల కొన్ని సంబంధాలు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక్కోసారి చూడండి, సంబంధం మాట్లాడుకుంటాం, వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు ఏదో చెప్తారు, అక్కడ చిన్న చిన్న ఈగో క్లాషెస్ వస్తాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహనం కొనుగోలు చేసేటప్పుడు కానీ, లేకపోతే వాహనంలో పెయింట్లు, మనకి వాహనానికి ఏదైనా పెయింట్, లేకపోతే ఇంట్లో ఏదైనా పెయింట్లు వేయించుకునే విషయాల్లోని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీరికి ఈ నెలలో అప్పులు చక్కగా లభిస్తాయి, ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి, కోర్టు కేసు వ్యవహారాల్లో పోటీ వాటిలో బాగా రాణిస్తారు. స్పోర్ట్స్ రంగాల్లో వారికి చాలా బాగుంది చెప్పాలంటే. ఇక్కడ జాగ్రత్త ఉండవలసినవి ఏమిటి అంటే, ఒకటే వాహనం మీద వెళ్ళేటప్పుడు, ఒకటి గృహాలు ఏదైనా తీసుకునే విషయంలోనటి, వాహనం కానీ గృహం కానీ మరమ్మతులు చేయించుకునే విషయంలోని, తాతగారి ఆస్తి విషయంలో, ఎందుకంటే అష్టమంలో శుక్రుడు కదండి, అందుకని కొంచెం తాతగారిది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటున్నాం, మనం తీసుకుంటున్నాము, లేకపోతే తాతగారి ద్వారా మనం ఏదైనా పొందుతున్నాము, తాతగారి ప్రాపర్టీ తాకట్టు పెట్టి ఏదైనా సంథింగ్, కొంతమందికి చాలా ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటే దాన్ని తాకట్టు పెట్టి ఆ మనీతో ఏదైనా బిజినెస్ చేస్తుంటారు. సో అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు చెప్పాలంటే. కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయొచ్చు అంటారా? కొత్త వ్యాపారాలు అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ లగ్నం నుంచి ధనాధిపతి లేదా పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి, దశమాధిపతి ఎక్కడ ఉన్నారో చూడాలి. అది ఏ గ్రహం వెళ్ళి యాక్టివ్ చేస్తుంది, ఏ దశలో వస్తుంది, దాన్ని బట్టి చేసుకోవచ్చు చెప్పాలంటే. బట్ కుంభం వారికి వ్యాపార యోగాలు ఇన్బిల్ట్గానే బాగానే ఉంటాయి, పెద్ద టెన్షన్ ఏం అక్కర్లేదు. కాకపోతే అది చూసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీరికి. సో లవ్ అండ్ రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుంది అంటారు ఈ మాసం? లవ్ వల్ల, ఫ్రెండ్షిప్స్ వల్ల కొంత ఘర్షణ ఉందండి ఇప్పుడు చెప్పాలంటే. ఎందుకంటే పంచమంలో కుజుడు కదా, కుజుడు ఘర్షణకు కారకుడు, 3వ అధిపతి అయ్యాడు, కొంచెం ఘర్షణ ఉంటుంది. కాకపోతే కందులు దానం ఇస్తే తగ్గిపోతుంది. అబ్రాడ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు కుంభరాశి వాళ్ళు? అబ్రాడ్లో ఉండే వాళ్ళ పరిస్థితి కనుక చూసుకుంటే, కుంభరాశి వారికి పర్టికులర్గా 12వ స్థానాధిపతి అంటే రాశిలోనే ఉన్నాడు కదా గురువు, అక్కడ ఏదైనా కొత్త అవకాశాలు అక్కడ మారడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు? వీళ్ళకి పరిహారాలు అంటేనండి, ఇలాంటి పరిస్థితుల్లో
ఈ కుంభం వారికి వీలైనంత మటుకు దుర్గాదేవి లాకెట్ ఒకటి మెడలో వేసుకుని, ఎందుకంటే రాహు లగ్నంలో ఉన్నాడు కదా, ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం చేసుకోవడం చాలా చాలా ఉత్తమం. గురుగారు, ఆగస్టు 13 నుంచి మనకి శ్రావణ మాసం ఉంది. మరి ద్వాదశ రాశులందరికీ కూడా విశేషంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో నిద్రలేవడం, విష్ణు సహస్రనామాలు వినడం, వీళ్ళకి ఏమవుతుందంటే వెంకట అంటే పాపముని తీసేసేవాడు వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ దైవం. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ మాసం అంతా కూడా వీళ్ళు అంటే ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా కాస్త అంటే వీళ్ళు ఒక ఉపవాసంలాగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఒంటి పూట ఉండడం, ఇట్లా కొంచెం దీక్షలా తీసుకొని చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో అన్ని రాసుల వారు కూడా తిరుపతికి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. ఎందుకంటే కర్మస్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది అమావాస్య తర్వాత చూసుకున్నట్లయితే. సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్ర సంబంధంగా ఉండేదాన్ని పౌర్ణమి వచ్చేదాన్ని శ్రవణ మాసం ఎలా అంటారో, ఈ కర్మకారక రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ కర్మ మనకు తగ్గాలి అంటే ముందుగా పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వాలి. పూర్వజన్మ దగ్ధం అయ్యేటువంటి వాటిలో కొన్ని విధానాలు, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, లలిత చదువుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం, అంటే సూర్య ఆరాధన చేయడము, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి. ఇవే ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు, అందరికీ కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వీలైతే కనుక శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివుడికి పాలతో అభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే కూడా చాలా బాగుంటుంది. మనకి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము పదార్థాన్ని తినిపించడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది శ్రావణ మాసంలో. అండ్ అదేవిధంగా మనకి సర్వసాధారణంగా ఏంటంటే తులసి మరియు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే చాలా మంచిది ఈ మాసంలో. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు ఈ 30 రోజులు కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే రోగ భయము నశిస్తుంది. శ్రావణ మాసంలో ఇంకా చెప్పాలంటే నదిలో దీపాలు వదలడం మంచిది. మరియు అదేవిధంగా బియ్యపు పిండి ఉంటుంది, బియ్యపు పిండితో ఒత్తులు అంటే బియ్యపు పిండితో మన కుందుల్లా తయారు చేసి వాటిలో దీపాలు పెడతారు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కొంతమంది నెయ్యిని వేసి నెయ్యితో దీపం పెట్టడం చేసినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో చేసే ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నెయ్యితో దీపం పెట్టడం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగంలో చాలా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వై విరాజితాయ నమః, మళ్ళీ ఓం నమో వెంకటేశాయ్, ఇది కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. ఆగస్టు మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు వీళ్ళ గురించి? కుంభరాశి వాళ్ళకి చాలా 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 3 చాలలు 3 రెట్లు విపరీతమైన సిచ్యువేషన్ వచ్చింది. సిచ్యువేషన్ ఏంటో చెప్తాను. ఒక మనిషి ఒక పని చేయడం మొదలెట్టాడు. ఆ మనిషి పేరు మణి అనుకుందాం. ఇంకో మనిషి రామ్ కూడా ఒక పని చేయడం మొదలెట్టాడు. ఇంకో ఆయన ఉన్నాడు, ఇతని పేరు మేల్కోటే అనుకుందాం. ముగ్గురు ఉన్నారు. ఒక ఆయన పేరు మనం ఏమనుకున్నాము మణి, ఇంకో ఆయన పేరు రాముడు మణి. వీళ్ళిద్దరు ఏం చేశారంటే పని మొదలెట్టిన తర్వాత మంచి పనులు చేస్తున్నారు, పనితో పాటు మంచి పనులు చేస్తున్నారు. అంటే మంచిగా ఉన్నారు, మంచిగా ఆలోచిస్తున్నారు, మంచి చూస్తున్నారు, మంచి చేస్తున్నారు. ఏది బయట సమాజంలో ఆఫీస్కి వచ్చి పని చేసేటప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మేల్కోట ఏం చేస్తున్నాడు? ఆఫీస్లో పని బాగా చేస్తున్నాడు, కానీ బయటకు వెళ్ళిన తర్వాత నీచుడుగా ప్రవర్తిస్తున్నాడు. ఒక 3 నెలలు అయింది. మణి గారిది రామ్ గారిది పని సక్సెస్ అయింది, మేల్కోటే గారి పని
ఫ్లాప్ అయింది, ఆఫీస్ నుంచి పీకేశారు పాలిటిక్స్ జరిగి. నిజమేంటి, మేలుకోట గారు కష్టపడ్డారు ఎక్కువ, కానీ పాలిటిక్స్ జరిగి బయటికి తీస్తారు. దానికి కారణం ఏంటి? అతని బిహేవియర్. అంటే మన పనితో పాటు అందరినీ మనం పలకరించే విధానము, మనం నీతి నిజాయితీ దేవుడు అనే నమ్మకం ఉంటే అప్పుడు రాముడు పని, మణి పని పూర్తిగా అయింది. కానీ మేలుకోటగాడి పని అవలేదు. మేలుకోటగాడు కొట్టకపోయాడు. మేలుకోట పేరులో ఉంది కొట్టకపోవడం. కుంభరాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు మంచి పని చేస్తారో లేదో తెలియదు, కానీ చెడు మాత్రం చేయవద్దు నవంబర్ 2 వరకు ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే చాలా డ్రాస్టిక్ రిజల్ట్స్ అనుభవించాల్సి వస్తుంది. రూపాయికి 10 రూపాయలు కట్టాల్సి వస్తుంది. దాని బదులు నేనేం చెప్తాను, ఆ రూపాయి బయటకు తీసి వ్యాపారం చేయడం ఎందుకు? రూపాయి జేబు పెట్టుకో, ఇటు తిరుగు, తిను, తాగు, ఎంజాయ్ చేయి. సినిమాలు చూడు, మంచి సినిమాలు ఉన్నాయి. మా ఇంటి బంగారము, ఏవో మంచి సినిమాలు ఉన్నాయి చాలా. ఆ సినిమాలు చూడు, ఆ మాల్కి వెళ్ళు, పబ్బుకి వెళ్ళి డాన్స్ అయ్యి. కానీ ఇప్పుడు మాత్రం తప్పు పని చేయమాక. ఇప్పుడు తప్పు చేస్తే అనుభవిస్తావు. సో కనిపిస్తుంది మీరు ఎక్కడో తప్పు చేస్తారు, ఎవరినో మోసం చేస్తారు అన్న కనిపిస్తుంది. మీరు కనుక అది చేస్తే మీ ఆఫీస్లో మీకు జాబ్ ఉంది, అది పోతుంది. మంచి జాబ్ ఉంది, మంచిగా నడుస్తుంది, ఆ జాబ్ పోతుంది ఆ పాలిటిక్స్ వల్ల. అనుకోకుండా పాలిటిక్స్ జరిగి మీకు జాబ్ పోతుంది. ఎక్కడ మీరు ఇంటి దగ్గర ఎవరినో ఏదో అప్పు తీసుకొని ఎక్కొట్టారు, ఆఫీస్లో జాబ్ పోతుంది. ముందే చెప్తున్నా. తర్వాత విపరీతంగా ప్రేమించే, నాకు ఇప్పుడు అది కనిపిస్తుంది ఆ యోగం. మీరు చాలా తీవ్రంగా ఒక అమ్మాయి ప్రేమలో ఉన్నారు, ఆ ప్రేమ జోన్లో ఉన్నారు, నాకు కుంభంలో కనిపిస్తుంది. అది కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. ఆ అమ్మాయి మీ గురించి ఏదేదో తప్పుగా ఊహించేసుకుంటుంది. మంచి అసలు ఫుల్ సీరియస్ లవ్లో ఉన్నాడు ఇప్పుడు. ప్రేమ దాటిన తర్వాత ఒక స్టేజ్ ఉంటుంది, దాన్ని భక్తి అంటారు. ఆ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు కుంభరాశిలో చాలా మంది. వాడికంటే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఆమె కూడా అపార్థం చేసుకుని వీడిని వదిలివేసే ఛాన్స్ ఉంది. మీరు గనక తప్పుపాడు పనులు చేస్తే బయట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేది నవంబర్ 2వ తారీఖు లోపల, తర్వాత ఏదైనా నడుస్తుంది. ఇప్పుడు ఈ సమయం మాత్రం గురువు ఉచ్చలో ఉన్నాడు, చేసిన తప్పుకి శిక్ష పడిపోతుంది, మంచి చేసిన దానికి కూడా గిఫ్ట్ వచ్చేస్తుంది. సో ఒక అమ్మాయితో మంచి గాఢమైన తీవ్రమైన ప్రేమలో ఉన్నారు, ఆఫీస్ బాగా నడుస్తుంది, వ్యాపారాలు జాగ్రత్త, ఎవరిని మోసం చేయొద్దు, అప్పు తీసుకుంటే ఇచ్చేయండి, ఎవరు అప్పులు ఎక్కొట్టొద్దు. తర్వాత ఇంట్లో వ్యాయామాలు చేస్తారు. ఇంట్లో అంటే మనం ఒక బెంచ్ కొనుక్కొని ఇంట్లో వ్యాయామం చేయవచ్చు, ఇంట్లో యోగా చేయవచ్చు, ఇంట్లో వాకింగ్ చేయవచ్చు, పార్క్లో రన్నింగ్ చేయవచ్చు. అంటే జిమ్లు ఇక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కానిచ్చేస్తూ ఉంటారు కుంభరాశికి చెందిన వాళ్ళు. సో వీళ్ళు మాత్రం ఇప్పుడు కంపల్సరీగా రెమెడీ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ తల మీద రాహు ఉన్నాడు. సో వీళ్ళ తల మీద రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళు రెమెడీ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. వీళ్ళు చేయాల్సిన రెమెడీ గురువారం రోజు, తర్వాత శనివారం రోజు, తర్వాత బుధవారం రోజు కూడా. ఎన్ని రోజులు వచ్చి వెడ్నెస్డే, థర్స్డే, సాటర్డే, 3 రోజులు. ఈ 3 రోజులు వీరు ఎవరికైతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో వాళ్ళు గురు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి, వెళ్ళి శరణు కోరాలి, స్వామి కాలు గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మంచి చేయకపోయినా ఏమీ కాదు, కానీ చెడు చేస్తే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, నువ్వు ఒక పని చేయి, అసలు పనే చేయకు, మంచిగా ఉండు, పని ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చో, ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి, నీకు సక్సెస్ వస్తుంది. పని చేయకపోయినా, ఏ పని చేయకపోయినా కూడా నీకు డబ్బులు వస్తాయి, ఏదో రకంగా దేవుడు ఇస్తాడు. పుట్టడమో, బాగా డబ్బు కలాలి ఇంట్లో పుట్టడమో, లేకపోతే మీ భార్య సంపాదించి పెడుతుంది, లేకపోతే ప్రతి నెల ఇంట్రెస్ట్లు, లోన్లు, రెంట్లు ఏదో రకంగా వస్తుంది. అసలు నీకు ఏ పని చేయడం చేత కాకపోతే వదిలి, కానీ చెడు మాత్రం చెయ్యకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు ఆలోచించమాకు. వీళ్ళకి చాలా ఇటు అటు సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు.
కొంచెం జాగ్రత్తగానే ఉండాలి వీళ్ళు. దే హ్యావ్ టు బి కేర్ఫుల్ సుమా, చెప్తున్నాను. ఒకటేసారి ఫైనాన్సెస్ మొత్తం దెబ్బపడిపోవచ్చు, లేకపోతే అలా స్టేబుల్గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కొంచెం క్రూషియల్ టైం. ఈ సమయాన్ని మీరు జాగ్రత్తగా వినియోగించగలిగితే మీకు చాలా మంచి ఉంది. నవంబర్ 2 తర్వాత చాలా ఇప్పుడు మీరు చేసిన దానికి రిజల్ట్స్ వస్తాయి. అది సో ఆల్ ఈజ్ వెల్, అంతా మంచి జరుగుతుంది. గాడ్ ఈజ్ గ్రేట్. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, ఓకే ఈ సిచ్యువేషన్స్ చెప్పాము, ఈ రెమెడీస్ చెప్పాము, కానీ గురుగారు మా జాతకమే బాగాలేదు, అసలు మేము ఏం చేసినా సక్సెస్ అవ్వడం లేదంటే వాళ్ళందరూ ఫస్ట్ ఒకటే చెప్తా, మీరు చేస్తున్న పని ఆపేయండి. నేను ఇప్పుడే మేల్కోట గురించి చెప్పాను కదా, మీకు గుర్తుంటుంది, స్టార్టింగ్లో చెప్పినట్టున్నా మేల్కోట గారి గురించి. వాడు ఏం చేయాలంటే, మేల్కోట ఎలా అంటాడు, ఫస్ట్ చేస్తున్న పని ఆపేసి బయటికి వెళ్ళి ఎవరికైతే నోటుకు వచ్చినట్టు మాట్లాడారో వాళ్ళందరికీ సారీ చెప్పి, వాళ్ళందరినీ పదరా గుడికి వెళ్దామని చెప్పి మెల్లిగా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వచ్చి స్వామి ముందు సారీ చెప్పండి, స్వామికి సారీ చెప్పండి, స్వామి వీడికి ఇలా మోసం చేశాను, నన్ను క్షమించండి, వాడికి కూడా సారీ చెప్పండి. అలా చెప్పేసి అన్నీ ఒకటేసారి క్లియర్ అయిపోతాయి. ముందు పని మానేసి పాపాలు తొలగించండి. అది మీరు కనుక పని చేసుకుంటూ అలా పిచ్చోళ్ళగా వెళ్ళిపోద్దు, సక్సెస్ ఎప్పటికీ అవ్వరు. కొంతమంది ఉంటారు చూస్తుంటారు, 10 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది, అలా ఖాళీ ఉంటారు, ఏమి దాన్ని ఏమంటారు, పని ఉండదు, పైసలు ఉండవు, చాలా బాధపడుతూ ఉంటారు, తాగి కింద పడిపోతారు. అట్లా ఇదే గురు పాడైన తర్వాత ఏ పని చేసినా సక్సెస్ అవ్వదు, అన్ని ఫ్లాప్, ఉన్నవన్నీ పోగొట్టుకుంటాడు, గడ్డాలు మీసాలు వేయించి రోడ్డు మీద తాగి పడిపోతాడు. దానికి కారణం గురు పాడు చేసుకోవడం. అలాంటి వాళ్ళు ఏం చేసి ఫస్ట్ అన్ని ఆపేయాలి, ఆపేసి ముందు ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకొని తర్వాత పని చేయడం మొదలెట్టాలి. ముందు ప్రాబ్లం సాల్వ్ చేయాలండి. ఇప్పుడు మీకు చాలా సింపుల్ చెప్తాను నేను. మీరు ఒక పైప్ ఉంది, ఒక పైప్లో నీళ్ళు వేసారు, అక్కడ చివరి నీళ్ళు రావాలంటే ముందు ఏం చేయాలి, మధ్యలో ఏదైనా ఇరుక్కొని ఉంటుంది, దాన్ని తీయాలా లేదా? మీరు అలా నీళ్ళు పోస్తూ ఉంటే ఏమవుతుంది, వెళ్తాయా నీళ్ళు? అడుగుతున్నా, వేస్ట్ అయిపోతాయి కదా, మీ నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతాయి. సో ఇక్కడ చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్. బ్లాక్ ఎక్కడ ఉందో కనుక్కొని ఆ బ్లాక్ని తీయాలి ముందు, తర్వాత మీ నీళ్ళు అలా ప్రవహిస్తూనే ఉంటాయి. లేకపోతే నీళ్ళు కాస్త మురికి నీళ్ళు అయిపోతాయి కదా, నీళ్ళు ఒకటే చోట ఉంటే మురికి పట్టేస్తుంది. కాబట్టి ఆ బ్లాక్ ఉండడం వల్ల మీకు మురికి పట్టింది. మేల్కోటే గారికి చెప్తున్నా, చూసే మేల్కోటలు అందరికీ. సో అలాంటి వాళ్ళు బ్లాక్ తీసుకోవాలి, తర్వాత ఎంత కావాలంటే అంత నీళ్ళు ప్రవహిస్తుంది. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కొంతమందికి ఏమవుతుందంటే జీవితంలో మేము చూసాము, కొన్ని జాతకాలు 10 సంవత్సరాల పాటు కష్టపడతారు, రకరకాలుగా కష్టపడతారు. ఏ రోజైతే ఆడు బ్లాక్ క్లియర్ అవుతుందో అన్ని ఒకటేసారి రిజల్ట్స్ వస్తాయి. ఆడికి 5-6 పనులు చేస్తాడు, 5 పనులు మొదలు పెడతాడండి, 5 పోతాయి. ఏ రోజైతే బ్లాక్ క్లియర్ అవుతుందో 5 ఒకటేసారి సక్సెస్ అవుతాయి. వాడికి జాబ్ వచ్చేస్తుంది, వాడి కన్సల్టేషన్ స్టార్ట్ అయిపోతుంది, వాడికి వ్యాపారం స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళ అమ్మ నాన్న వాడికి డబ్బులు ఇచ్చేస్తారు. అసలు మొత్తం ఒకటేసారి బంపర్ ఆఫర్ అంటారు చూడండి, కొంతమంది జరుగుతుంది, మిరాకిల్ అని జరుగుతుంది చూడండి. అసలు ఏమీ లేనోడు ఒకటేసారి అవకాశం వచ్చేస్తుంది. అలా జూనియర్ ఆర్టిస్ట్గా తిరుగుతుంటాడు, సడన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోతాడు. ఇదే ఒక 10 years 15 years